టీడీపీ యువనేత నారా లోకేష్ రాజమండ్రికి చేరుకున్నారు. లోకేష్ తో పాటు ఎంబీ రామ్మోహన్ నాయుడు, దేవినేని ఉమా, వైబీపీ రాజేంద్ర ప్రసాద్, కొల్లు రవీంద్ర, ఆతిరెడ్డి వాసు, భాష్యం ప్రవీణ్, బొడ్డు వెంకటరమణ చౌదరి, ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు కూడా రాజమండ్రికి చేరుకున్నారు. ఈ మధ్యాహ్నం తన కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తన తండ్రి చంద్రబాబును లోకేష్ కలవనున్నారు. ములాఖత్ ద్వారా వీరు సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణతో పాటు పలు అంశాలపై చంద్రబాబుతో లోకేష్ చర్చించనున్నారు. టీడీపీ యువనేత నారా లోకేష్ రాజమండ్రికి చేరుకున్నారు. చంద్రబాబుని కలవడానికి ములాఖత్ ద్వారా లోకేష్ ఇతర మంత్రులు చేరుకున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ లైవ్ ద్వారా అందజేస్తారు. మోహన్. ప్రస్తుతం మనం చూస్తుంటే టీడీపీ ఏదైతే నివాసం ఉంటున్నటువంటి ఈ నారా లోకేష్ బస్ చేసినటువంటి క్యాంప్ ఆఫీస్ కొత్తవేట దూరంలోనే మనం ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే మరి కాసేపట్లోనే, ఎందుకంటే మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 11 గంటలకి చేరుకోనున్న లోకేష్ అయితే ప్రస్తుతానికి మాత్రం మరికొద్ది సేపట్లోనే రాజమండ్రికి ఎంటర్ అవుతారు. ఈ ఇక్కడ ఏదైతే ఇక్కడ భారీ స్థాయిలో ఏదైతే నారా లోకేష్ అభిమానులు కావచ్చు, టీడీపీ శ్రేణులందరూ కూడా వీరందరూ కూడా ఘన స్వాగతం పలకడానికి రాజమండ్రి పట్టణం నుంచి పూర్తిగా జనాలందరూ కూడా వచ్చారు ఇక్కడికి. అలాగే నాయకులందరూ కూడా లోపల భువనేశ్వరితో క్యాంప్ ఆఫీస్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం మనం చూసుకుంటే గత నెల 14వ తారీఖున నారా లోకేష్ ఢిల్లీ వెళ్లి అక్కడ నుంచి న్యాయ పోరాటం చేసుకుంటూ అక్కడ నుంచే మొత్తం కార్యక్రమాలన్నీ నడిపారు. రాష్ట్రపతిని కూడా కలిశారు. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అక్రమాలని కూడా రాష్ట్రంలో ఏదైతే రాజకీయ కక్షతో పూరితంగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారనే అంశాన్ని ఎక్కువ నేషనల్ వైడ్ గా కూడా ఆయన తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులందరూ కూడా మంచి జోష్ మీద ఉన్నారు. ప్రస్తుతానికి వారందరినీ కూడా ఏదైతే ఒక నెల రోజుల నుంచి కూడా ఈ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చుట్టూనే తిరుగుతున్నటువంటి కార్యక్రమాలని కాకుండా ఏదైతే పొలిటికల్ గా ఇంకా మరింత జోష్ తో కార్యకర్తలందరినీ ఎదరికి తీసుకెళ్లాలనే నేపథ్యంలో నారా లోకేష్ మరింత కార్యాచరణ రూపొందించనున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఒక కార్యక్రమాన్ని కూడా అనౌన్స్ చేశారు నారా లోకేష్. ఏదైతే రాత్రి 7 గంటల సమయంలో పూర్తిగా మొబైల్ టార్చ్ గాని, ఏదైతే కొవ్వొత్తుతో గాని ఎక్కడ ఉన్న ఇంటిలో నుంచి బయటకు వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువింపు కలగాలి, వారి కళ్ళు మూసుకుపోయి ఉన్నారు, ఈ వెలుగు వారికి ప్రసాదించాలి అనే ఒక వినూత్నమైన కార్యక్రమాల్లో భాగంగా రాత్రి 7 గంటలకు ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేశారు. ఇవాళ అందరూ కూడా టీడీపీ శ్రేణులు, తెలుగు జాతి ప్రజలందరూ కూడా డెఫినెట్ గా చంద్రబాబు సంఘీభావంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరి కాసేపట్లోనే ఇక్కడికి చేరుకున్నారు. సభా ప్రాంగణం ఏదైతే ఈ బస చేసినటువంటి ప్రాంగణానికి చేరుకొని ఇక్కడ లోపల కుటుంబ సభ్యులతో పరామర్శించి సీనియర్ నాయకులందరితో కూడా మాట్లాడి ఆఫ్టర్ లంచ్ ఏదైతే 3 గంటలకు జైలు అధికారులందరూ కూడా ఈ కుటుంబ సభ్యుల ముగ్గురికి కూడా ఈ ములాఖత్కి అవకాశాన్ని ఇచ్చారు. ఈ టైం నేపథ్యంలో 3 గంటల సమీపంలో సెంట్రల్ జైలుకి చేరుకున్నారు. సెంట్రల్ జైలుకి చేరుకున్న వెంటనే అక్కడ ములాఖత్ అయిన సందర్భంలో గత నెల రోజుల నుంచి ఢిల్లీలోకి జరిగిన పరిణామాలు కావచ్చు, లోపల ఈ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యాన్ని కూడా చంద్రబాబుకి వివరించి చంద్రబాబు దగ్గర నుంచి సూచనలు సలహాలు తీసుకొని మరి బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడతారని చెప్పేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోనే సెంట్రల్ జైలుకి చేరుకొని 3 గంటల ప్రాంతానికి ములాఖత్కి అయిన వెంటనే మనకి, ఎందుకంటే 40 నిమిషాలు ములాఖత్ ఉంటుంది, ఇదంతా కూడా ఓటీపీ యాప్ ద్వారా ములాఖత్ కి ఆన్లైన్ లో అప్లై చేసుకున్నారు. జైలు అధికారులు కూడా 3 గంటలకు టైం ఇచ్చారు. ఈ 3 గంటల నేపథ్యంలోనే
వీరందరూ కూడా ఇక్కడికి వస్తారు. అయితే సెంట్రల్ జైలు సమీపంలో మాత్రం పూర్తిగా భారీ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 300 మంది పోలీసులు పహారాగా వస్తున్నారు. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వీరందరూ కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే టీడీపీ శ్రేణులందరూ కూడా రాకుండా, ఎందుకంటే జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంది, అలాగే సెక్షన్ 30 కూడా అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఎవరు కూడా గుంపులుగా రావద్దని చెప్పేసి పోలీసు వారు కూడా హెచ్చరిస్తున్నారు. వారు కూడా ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్ జైలు సమీపానికి ఎక్కువ మంది రావద్దని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఏదైతే విజయవాడ నుంచి బయలుదేరినటువంటి నారా లోకేష్ మరి కాసేపట్లోనే ఇక్కడికి చేరుకొని ఇక్కడ దారి పొడుగునా కూడా ఎక్కడికక్కడ సంఘీభావం ప్రకటిస్తున్నారు పబ్లిక్ అందరూ కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి జరిగినటువంటి అన్యాయాన్ని వీళ్ళందరూ కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఏదైతే నారా లోకేష్ కూడా ఈ విషయాన్ని చాలా గట్టిగా వినిపిస్తున్నారు. మీరందరూ ధైర్యంగా ఉండండి, నారా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా బయటకు వస్తారు, నిర్దోషిగా బయటకు వస్తారు, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు, మీరందరూ ధైర్యంగా ఉండి మరిన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళండి, అలాగే ప్రజల్లో ఉండండి, ప్రజలకి జరిగిన విషయాన్ని వివరంగా చెప్పండి, అలాగే ప్రజలందరూ మద్దతు కూడా కూడబెట్టుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరి అక్టోబర్ 10వ తారీఖు నుంచి భువనేశ్వరి బస్సు యాత్ర కూడా ప్రారంభించి మరింత పబ్లిక్ లోకి వెళ్ళి నియోజకవర్గ స్థాయి బహిరంగ సభలన్నీ కూడా ఏర్పాటు చేసి వీరందరినీ కూడా కార్యకర్తలందరినీ కూడా జోష్ నింపి రానున్న ఎన్నికలకి సంసిద్ధం చేయడానికి టీడీపీ శ్రేణులందరూ కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక మా లోకేష్ మరి కాసేపట్లో ఇక్కడ ఇది బస్సు చేసినటువంటి ఏదైతే సెంట్రల్ జైలుకి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన వెంటనే సీనియర్ నాయకులతో మాట్లాడి ఆఫ్టర్ లంచ్ 3 గంటలకి ములాఖాత్ కానున్నారు. సుజాత. రైట్, థ్యాంక్ యూ.